వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దుకుంటా. ఈ రోజు నేను మీకోసం మరో కొత్త ప్రాపర్టీ, ఈస్ట్ ఫేసింగ్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్. ఇది రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది, కరీంగూడ రోడ్లో. మీరు ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ చూస్తుంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈ ఇండిపెండెంట్ హౌసెస్తో పాటు ఇంకా చాలా ఇండిపెండెంట్ హౌస్ 150, 165 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ వెస్ట్ నార్త్ 3 నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను. మీకు నచ్చిన ఇండిపెండెంట్ హౌస్తో మీరు నన్ను తప్పకుండా కన్సల్ట్ చేయండి. సైట్ విజిట్లో మీకు అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాను. అట్ ద సేమ్ టైం వెబ్సైట్ కూడా చెక్ చేయండి. కరెంట్ ప్రాపర్టీస్ ఏవైతున్నాయో అవి మాత్రమే అప్లోడ్ చేస్తున్నాయి. యూట్యూబ్లో సేల్ అయిన హౌసెస్ కూడా ఉన్నాయి. సో మీరు వెబ్సైట్ రెగ్యులర్గా చెక్ చేయండి. సో వెబ్సైట్లో రెగ్యులర్గా నేను ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇక డిలే చేయకుండా మనం ఈ ప్రాపర్టీ మొత్తం టూర్ చేసి చూద్దాం. మరి చూస్తున్నారు కదండి, మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది ఎలివేషన్ అనేది చాలా బాగా వచ్చింది. ఇది 27 feet రోడ్ ఫేసింగ్ ఉందండి. డెప్త్ వచ్చి 45 feet. టోటల్ మనకి 132 స్క్వేర్ యార్డ్స్ వచ్చి 950 SFTతో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ చాలా బాగుంటుందండి. మీరు ముందుగా గమనిస్తే మనకి ఇంటి పార్కింగ్ స్పేస్ కంటే ముందు బయట మీరు చూసినట్టు అవుతుంది, ఇక్కడ కూడా మనం కార్ పార్క్ చేసుకోవచ్చు అండి. మీరు గమనిస్తున్నారు కదా, అక్కడ ఎలా అయితే కార్ పార్క్ చేస్తుందో ఇదే విధంగా ఇక్కడ కూడా మనం ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు. హ్యాచ్ బ్యాక్ అయినా SUV అయినా ఏదైనా మనం పార్క్ చేసుకోవచ్చు, అంత స్పేస్ అయితే వస్తుంది. మీరు ముందుగా ఎలివేషన్ మీరు కూడా గమనిస్తే మనకి ఎలివేషన్ అనేది చాలా బాగా వస్తుందండి. ఎల్లో గ్రే క్రీమ్ వైట్ కలర్ ఎల్లో కలర్ కాంబినేషన్స్తో చాలా బాగా వచ్చింది. మనకి ఫైబర్ గ్లాస్ కూడా వచ్చి చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. గేట్ కూడా మీరు గమనిస్తే చాలా వైడ్గా ఉంది. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళే ముందు మీరు ర్యాంప్ కూడా గమనించవచ్చండి. కాంక్రీట్ ఇంకా గ్రానైట్ అయితే యూజ్ చేసేయచ్చు, సింగిల్ కలర్. సో ఇది కూడా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ర్యాంప్ దగ్గర నుంచి నేను మీ ఇంటి లోపల పార్కింగ్ స్పేస్ కూడా చూపిస్తాను. పార్కింగ్ స్పేస్లో కూడా మీరు ఏ హ్యాచ్ బ్యాక్ అయినా పార్క్ చేసుకోవచ్చు. దగ్గరగా వస్తుంది. 12 feet దాకా వచ్చింది. 12 by 14 feet దాకా స్పేస్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఫ్రంట్ ఎలివేషన్లో కూడా మనకి బీచ్ కలర్ టైల్స్ అయితే ఇచ్చారు. 2 by 4 డైమెన్షన్స్తో చాలా బాగా వచ్చింది. మెయిన్ డోర్ కూడా ఇండియన్ టేక్ వుడ్ అయితే వచ్చింది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టు అయితే మనకి స్టేర్స్ అనేవి కూడా గ్రానైట్ తోటే వచ్చిందండి. కంప్లీట్గా స్టీల్ రైలింగ్ కూడా బాగా వచ్చి మంచిగా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు. ముందుగా నేను మీకు స్టేర్స్ కింద మనకి యూటిలిటీ స్పేస్ ఎలా ఇచ్చారనేది కూడా చూపిస్తున్నాను. మీరు ఇక్కడ అన్ని టైల్స్ గమనించవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే టైల్స్ అయితే గమనించవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా వాషింగ్ మెషిన్ కోసం ఎలక్ట్రిసిటీ వాటర్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇదంతా వాషింగ్ ఏరియా. మనకి యూటెన్సిల్స్ ఏమైనా క్లీన్ చేసుకోవాలన్నా కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా సౌత్ సైడ్ కూడా మీరు గమనిస్తే మనకి అట్లీస్ట్ 18 inches అయితే స్పేస్ అయితే వస్తుందండి. చాలా మంచిగా స్పేస్ అయితే ఇచ్చారు. 18 to 15 inches అయితే వస్తుంది, 15 to 18 inches. అట్ ద సేమ్ టైం నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ కూడా ఎలా ఇచ్చారనేది కూడా నేను మీకు చూపిస్తానండి. నార్త్ సైడ్ సెట్ బ్యాక్స్ మీరు చూడొచ్చు. ఇది కూడా ఆల్మోస్ట్ 3 feet దాకా వచ్చిందండి. నేను ఇప్పుడు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి ఇంటి లోపల మనకి ఎలా వచ్చింది డబుల్ బెడ్రూమ్ అనేది నేను మీకు చూపిస్తాను. ముందుగా మీరు గమనిస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇంకా లైట్స్ అయితే పెట్టలేదు, లైట్స్ కూడా పెడతారు. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఇంటీరియర్ ఏదైతే చూపిస్తున్నానో మొత్తం డే లైట్ కండిషన్స్లో న్యాచురల్ లైట్తో వస్తుంది. మీరు చూస్తున్నారు కానీ మనకి ఇండియన్ టేక్ వుడ్ అయితే వచ్చింది. మీరు మంచిగా చూడొచ్చు. డోర్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా వచ్చింది. అట్లీస్ట్ 1.5 inch విడ్త్ అయితే వచ్చిందండి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఎలా వచ్చిందో చూపిస్తాను. చూడొచ్చండి, మనకి హాల్ స్పేస్ అనేది ఈ విధంగా వచ్చింది. మీరు చూడొచ్చు. 132 స్క్వేర్ యార్డ్స్, 27 by 45 డైమెన్షన్స్ కాబట్టి రూమ్ అనేది ఈ విధంగా వస్తుందండి. చాలా స్పేషియస్గా వచ్చింది. మీరు కూడా గమనిస్తే ఫ్లోరింగ్ అనేది మనకి మొత్తము టైల్స్ యూజ్ చేశారు. 800 mm by 800 mm. సో ఇది కూడా చాలా మంచిగా వస్తుంది. మనకి ఫాల్ సీలింగ్ కూడా మీరు చూడొచ్చు. మొత్తం జిప్సమ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. ఇంకా లైట్స్ అయితే పెట్టలేదు. మనకి టీవీ యూనిట్ గమనించినట్టు అయితే మనకి టీవీ వచ్చేసి 75 inches వరకు పెట్టుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ కూడా గమనిస్తే మనకి నార్త్ సైడ్ ఒకటి 4 by 4 డైమెన్షన్స్తో UPVC విండో అయితే వచ్చి ఫోటో ఫ్రేమ్తో ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇక్కడ గమనిస్తే మనకి 3 seat సోఫా ఒకటి, ఇక్కడ ఒక సింగిల్ సోఫా, 4 to 5 members కూర్చునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి మీకు పూజా రూమ్, కిచెన్ రూమ్ కూడా చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే సౌత్ సైడ్ మనకి ఒకటి 3 by 4 లేదా 2.5 by 4 డైమెన్షన్స్తో ఉన్న UPVC విండో అయితే వస్తుంది. ఇక్కడ కూడా గమనిస్తే మనకి ఒకటి పూజా రూమ్ అయితే వస్తుంది. సింగిల్ పర్సన్ కూర్చొని పూజ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. కిచెన్ రూమ్ మనకి ఓపెన్ కిచెన్ అయితే వచ్చింది. డైనింగ్ స్పేస్ కూడా మనకి ఒక చిన్న డైనింగ్ టేబుల్, 2 table కానీ 4 table కానీ యూజ్ చేసుకునేంత స్పేస్ అయితే వస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనిస్తే మనకి ఓపెన్ కిచెన్ అయితే వస్తుంది. కిచెన్లో స్టోరేజ్ స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందని మీరు చూడొచ్చు. షెల్ఫ్స్ అన్నీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ గమనించినట్టు అయితే మనకి UPVC విండో ఒకటి 2.5 by 3 డైమెన్షన్స్తో వచ్చింది. ఈస్ట్ సైడ్ కూడా మనకి ఇంకో డోర్ కూడా వచ్చింది. అదేవిధంగా మనకి కిచెన్ ప్లాట్ఫామ్ అనేది L ప్లాట్ఫామ్ వచ్చింది.
ఈ విధంగా చాలా బాగా కనిపిస్తుంది. 5 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు నేను కిచెన్, డైనింగ్, పూజ నుంచి చిల్డ్రన్స్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వచ్చింది. 4x6 కాట్ అయితే వేసుకోవచ్చు. 4x6 అలా కాట్ అయితే వేసుకోవచ్చు. మీరు చూడొచ్చండి ఈ విధంగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వచ్చింది. మా ఫ్లోరింగ్ మొత్తం 800 mm by 800 mm టైల్స్తో అయితే వస్తుంది. అదేవిధంగా మనకి ఓవర్ హెడ్ స్టోరేజ్ కూడా అక్కడ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ టాయిలెట్ బాత్ ఎక్కడైతే వస్తుందో అక్కడ నేను ఇక్కడ నుంచి మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా తీసుకొని వెళ్ళి చూపిస్తాను. ముందుగా మాస్టర్ బెడ్రూమ్ కంటే ముందు కామన్ టాయిలెట్ ఏదైతే ఉందో అది నేను మీకు చూపిస్తున్నాను. కామన్ టాయిలెట్ అనేది మనకి ఈ విధంగా ఇండియన్ స్టైల్ టాయిలెట్ అయితే వస్తుందండి. చూడొచ్చు మీరు 7 feet హైట్ వరకు టైల్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్లో మనకి కింగ్ సైజ్ బెడ్ యూజ్ చేసుకోవచ్చు. అంత స్పేషియస్గా అయితే వచ్చింది. అట్లీస్ట్ మనకి 10 by 14 డైమెన్షన్ స్పేషియస్గా వచ్చింది. మీరు చూడొచ్చు ఇక్కడ కూడా ఇది 4x4 డైమెన్షన్స్తో మనకి యూపీవీసీ విండో వచ్చింది. అట్ ద సేమ్ టైం అల్మరా స్పేస్ వచ్చి ఇవంతా చాలా బాగా వచ్చింది. సజ్జా కూడా వచ్చింది మంచిగా. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించు, చాలా మంచిగా యూనిక్ డిజైన్తో చాలా బాగా వచ్చింది. ఇక్కడ మనకి డ్రెస్సింగ్ ఏరియా వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్ అయితే వస్తుందండి. అటాచ్ టాయిలెట్ బాత్ మీకు చూపిస్తున్నాను. అటాచ్ టాయిలెట్ బాత్ మనకి ఈ విధంగా ఇలా వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ యూనిట్ కూడా పెట్టుకోవచ్చు. డ్రెస్సింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మంచిగా షెల్ఫ్స్ వచ్చాయి. అల్మారా స్పేస్ కూడా వచ్చింది. చాలా బాగా వచ్చింది. ఇంతసేపు నేను మీకు 2 BHK 132 square yardsలో ఉన్న ఇండిపెండెంట్ హౌస్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. ఇది 950 SFTతో 27 by 45 డైమెన్షన్స్తో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ రాంపల్లి అంబేద్కర్ స్టాచ్యూ నుంచి కేవలం 1.5 kilometer కరీంగూడ వైపు వస్తుంది. ఈ వీడియోలో మీకు ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం టూర్ చేసి చూపించాను. నా ఛానల్లో 50 lakhs నుంచి 1.2 CR వరకు ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉన్నాయండి. సో మీకు నచ్చినట్టుగా మీరు ఇండిపెండెంట్ హౌసెస్తో నన్ను కన్సల్ట్ చేయండి. నేను మీకు సైట్ విజిట్ చేసి అడిషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వగలుగుతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ కూడా మనకి 68 lakh rupees కోట్ చేస్తున్నారు. సో ఇండిపెండెంట్ హౌస్ కోసం సైట్ విజిట్ కోసం కన్సల్ట్ చేయండి. నేను మరో కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.